మనము చదువుదాం. నాతో కూడా ఏకీభవించి మరి చదవాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 23వ కీర్తన ప్రారంభం నుండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి ఉదయకాలం మమ్మలను సజీవులనుగా చేసినందుకు, మీ యొక్క సన్నిధానంలో మమ్మలను సమకూర్చి మీ మాటలు వినే భాగ్యం మాకు ప్రసాదించినందుకు స్తోత్రం నాయన. పిఠాపురం స్థానిక సంఘం ద్వారా మీరు జరిగించిన సేవా పరిచర్య కొరకై మీకు స్తోత్రాలు. చినజగ్గంపేటలో నాయన మీ సురక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు 2 దినాలు నాయన మరి స్థానిక సంఘంలో ఈ కూడికలు జరిపించుకోవడానికి మీరు కృప చూపారు. అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం మీరు అనుగ్రహించారు. ప్రభువా, ఈ 2 దినాలు ఈ కూడికలను మీ యొక్క ప్రజలమైన మాకు మేలు, దీవెన, ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు మార్చండి. మీ నామమునకు మహిమ కలుగునట్లుగా మీరే కృప చూపండి. అన్ని విధాల మీరే కృప చూపి సహాయం చేయమని మీ కృపాహస్తములకు మమ్మల్ని అప్పగించుకొనుచు మా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని సేవకులు చెప్పారు కదండి, వాక్యంలో ఉన్న సంగతిని కోట్ చేసి చక్కగా చెప్పారు. ప్రసంగ సమయం 40 నిమిషాలు. అధిక ప్రసంగం అన్న ఎడల మరి దాన్ని చక్కగా మనం పాటిద్దాం. మరి కీర్తనల గ్రంథంలో మరి 23వ కీర్తన మనకందరికీ కూడా చాలా చాలా పరిచయమైంది. ఈ కీర్తన నేను కూడా మరి సండే స్కూల్ నుండి కూడా కంఠస్థం చేసి మరి పోటీలు పెట్టినప్పుడు అందులో నేను కూడా ప్రైజ్ తెచ్చుకున్నాను. క్రైస్తవ ప్రపంచంలో అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడే కీర్తన 23వ కీర్తన. చాలా చాలా ఎక్కువగా ఇష్టపడేది ఈ కీర్తన. మాకు తెలియదనేవాళ్ళు కానీ, మాకు రాదు అనేవాళ్ళు కానీ, ఇందులోంచి మేము ఎప్పుడు వాక్య సందేశం వినలేదు అన్నవాళ్ళు కానీ బహుశా ఉండకపోవచ్చు. ఈ యొక్క కీర్తనల గ్రంథంలో 23వ కీర్తనకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది.
మరి ఇక్కడ నేను దీన్ని ధ్యానం చేయడానికి నిలిచినప్పుడల్లా మరి 6 వచనాలు మనం చదవాలి. ఎందుకంటే మరి ఈరోజు రేపు మరి ఇక్కడ మనకు సమయం దొరికినప్పుడు దీనిని మనం చక్కగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడులోగా ఈ కూడికలు ముగిసేలోగా అన్నా కానీ కంఠస్థం. ఒకవేళ ఇప్పటి వరకు కంఠస్థం చేయకపోతే ఈ 2 రోజుల్లో ఈ 6 వచనాలను కంఠస్థం నేర్చుకోండి. ఎందుకంటే ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశం అంత గొప్పగా మన జీవితాలకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క కీర్తనను వ్రాసినది ఎవరు అంటే దావీదు అని మనం చెప్తాం. గొర్రెల కాపరి అయిన దావీదు, రాజైన దావీదు, కీర్తనాకారుడైన దావీదు. ఏదో ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తానికి రాసింది ఎవరు? దావీదు రాశాడు. ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 150. అందులో ఎక్కువ కీర్తనలు రాసింది దావీదే రాశాడు. ఎక్కువ కీర్తనలు. మోషే రాసిన కీర్తన మనం చూడగలం. కోరహు కుమారులు రాసిన కీర్తన మనం చూడగలం. ఆసాపు రాసిన కీర్తన మనం చూడగలం కదా. సొలొమోను రాసిన కీర్తన, మోషే రాసిన కీర్తన, ఇలాగ దావీదు రాసిన కీర్తనలు ఈ యొక్క కీర్తన గ్రంథం అంతా కూడా మనం చూడగలం. ఎక్కువ భాగం దావీదు రాశాడు. దావీదు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడై, ప్రేరేపించబడిన వాడై ఈ యొక్క కీర్తనలను వ్రాసినట్లు మనం గమనించగలం. ఈ యొక్క కీర్తనలు మనం చదువుతున్నప్పుడు దావీదు తన యొక్క వ్యక్తిగత జీవిత అనుభవంలో నుండి ఆయన రాశాడు. ఏదో కవిత్వం రాయాలి అన్నట్టుగా పెన్ను పేపర్ తీసుకుని ఆయన రాసినవాడు కాదండి. తన యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు, జరిగిన సంఘటనలను ఆయన రాస్తూ దేవుని సన్నిధిలో ఈ కీర్తనలను గ్రంథస్థం చేశాడు. మనం ఇలా గ్రంథ రూపంలో చదువుతామనో, పాడుకుంటామనో, ధ్యానిస్తామనో ఆయన ఉద్దేశించి రాసినట్లు కాదు. కానీ దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడై ఆ యొక్క కీర్తనలు రాశాడు. పరిశుద్ధాత్ముడు ఈ కాలంలో ఉన్నటువంటి మనకు వాటిని ధ్యానించుకోవడానికి అనుకూలంగా గ్రంథస్థం రూపంలో మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ 23వ కీర్తన 6 వచనాలు మనం ఇందులో చూడగలం. 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలలో ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు దావీదు దేవునితో కలిగినటువంటి అనుబంధం, సంబంధం, దానిని ఎక్కువగా ఆయన గుర్తు చేసుకుంటూ వ్రాసినట్లు మనం చూడగలం. దావీదు కీర్తనలో ప్రత్యేకంగా ఆయన రాసినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్న విషయాలు ఏమిటంటే, ప్రభువా, నాకు ఈ శ్రమ కలిగింది, నాకు ఈ కష్టం ఎదురైంది, నన్ను ఆదుకో, నన్ను రక్షించు, నన్ను కాపాడు, శత్రువు తరుముతున్నాడు, అపాయం వచ్చింది, నా కొరకు ఉరులొగ్గారు, నా యొక్క కన్నులు గుంటపడుతున్నాయి, విచారము చేత నేను కన్నీళ్లు కారుస్తున్నాను, నా పడక కొట్టుకొని పోయేటట్లుగా ఉంది అన్నట్లుగా తన యొక్క జీవితంలో ఉన్న కష్టాన్ని, దుఃఖాన్ని, వేదనను, శ్రమలను అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని తలంచుకుంటూ ఆయన కీర్తనలను రాశాడు. కానీ 23వ కీర్తన అలాంటిది కాదు. ఇది చాలా చాలా ప్రత్యేకమైన కీర్తన అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క కీర్తనలో కంప్లైంట్స్ అనే ఏది లేవు. అంటే ఏంటి? ఫిర్యాదు అనేది ఏమీ లేదు. నాకు ఈ శ్రమ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, అలాంటిది ఏమీ లేదు. ప్రత్యేకంగా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దావీదు దేవునితో కలిగినటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. దేవునితో దావీదుకు ఎలాంటి సంబంధం, రిలేషన్ అంటాం దీన్ని, సంబంధం, ఎలాంటి సంబంధం ఉందో ఆ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనను దావీదు రాశాడు. ఈ 6 వచనాల భాగంలో మనం చూసినప్పుడు మొదటి లైన్లోనే దావీదు పలుకుతున్న మాట యెహోవా నా కాపరి అని చెప్పాడు. యెహోవా నా కాపరి అని చెప్పాడు. అంటే దేవునికి తనకు ఎలాంటి సంబంధం ఉంది?
ఆ మాటలో మనకి ఏమర్థం అవుతా ఉంది? యెహోవా నా కాపరి అంటే నేను గొర్రెను అనుకుంటే దేవుడెవరు? నన్ను కాచేవాడు. కాపరికి గొర్రెకు ఉన్న సంబంధం మనం ఆలోచన చేయొచ్చు. ఇక్కడ దావీదు యెహోవా నా కాపరి అన్నాడు. దేవుడు తనకు కాపరిగా ఉండుట వలన తన జీవితానికి కలిగిన మేలేంటో, ప్రయోజనం ఏమిటో అన్ని కూడా చెప్పాడు. మొదటి లైన్లో రెండవ మాట ఏముంది? నాకు లేమి కలుగుదన్నాడు. రెండవ వచనంలో ఏం చెప్పాడు? పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడన్నాడు. మూడవ వచనంలో నా ప్రాణమునకు సేద తీరుస్తాడన్నాడు కదా. ఇంకా తర్వాత చెప్పాడు ఆయన నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారంలో నేను సంచరించిన నేను భయపడను అని చెప్తా ఉన్నాడు. ఎంత చక్కగా ఉందంటే 6వ వచనంలో కూడా నేను బ్రతికే దినములన్నీ కూడా కృపా క్షేమము నా వెంట వస్తాయి. చివరిలో చెప్పాడు తన యొక్క మనస్సులో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన కోరిక, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. చాలా శ్రేష్టమైన సంగతులు ఈ 6 వచనాల్లో మనం చూడగలం. మనం ప్రారంభం నుండి చూసినప్పుడు దావీదు మాట్లాడుతున్న మాటలలో పచ్చిక బయళ్ళు అని చెప్పాడు, శాంతికరమైన జలములు అని చెప్పాడు కదా. అవి చాలా శ్రేష్టమైన మాటలు. పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు, ఈ రెండు మాటలు కూడా ఒకటేమో ఆహారమునిచ్చేది, రెండవది ఆరోగ్యాన్నిచ్చేది, మూడో మాట ప్రాణానికి సేద తీర్చేది. ఇవన్నీ కూడా ఎటువైపు మనం చెప్పుకోవచ్చు? మంచి వాటి లిస్టులో మనం చెప్పుకోవచ్చు. పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాలు, ప్రాణానికి సేద తీర్చడం, నెమ్మది కలిగించటం. మరొక కోణంలో మనం చూసినప్పుడు 4వ వచనంలో ఉంది గాఢాంధకారపు లోయ. చీకటితో, చిమ్మ చీకటితో, మనం అంటాం కదా కన్ను పొడిచినా గాని కనిపించట్లేదు. చిమ్మ చీకటిలో బహు భయంకరమైనటువంటి మార్గముతో, అనుభవంతో కూడినటువంటి ప్రయాణం. అలాంటి మార్గంలో ఎవరు ప్రయాణం చేయడానికి అస్సలు ఇష్టపడరండి. కానీ మనమందరం కూడా అలాంటి అనుభవం గుండా ఏదో ఒక రోజు తప్పనిసరిగా వెళ్లాల్సిందే. పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు, నెమ్మది అన్నీ ఉన్నాయి ఒకవైపున. రెండవది బహు భయంకరమైనటువంటి గాఢాంధకారపు లోయ అనుభవం కూడా ఉందండి. ఈ రెండిటిని మనం సరిచూసుకోవాలి. ఈ కీర్తనలో దావీదు యొక్క అనుభవం అదే. మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ దేవుని ద్వారా మేలు మేలు మేలు, అదే కాదండి, రెండో వైపు కూడా కొన్నిసార్లు మనం శ్రమను కదా, కష్టాన్ని, వేదనను, కన్నీళ్లను మనం అనుభవించవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాగున మనం 2 భాగాలుగా మనం ఈ కీర్తనను మనం విభజన చేసుకోవచ్చు. చివరిగా దేవుని యొక్క సన్నిధిలో దావీదు యొక్క శ్రేష్టమైన కోరిక, ఆశ ఏంటంటే దేవుని ద్వారా మేలులను అనుభవిస్తూ ఏదో ఒక సమయాన, ఏదో ఒక దినాన ఈ గాఢాంధకారపు లోయ అనుభవం గుండా ప్రయాణించి ఎక్కడికి చేరుకోవాలి? 6వ వచనం చివరి భాగంలో దేవుని యొక్క మందిరంలో, దేవుడు నివసించేటువంటి స్థలంలో దావీదు కూడా నివసించాలి. మన ఆశ కూడా అదే. ఈ యొక్క కీర్తనను మనం క్లుప్తంగా మరి ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. ఈ యొక్క 23వ కీర్తన దావీదు రాశాడని మనం చెప్పుకున్నాం కదా. దావీదుకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో చూపిస్తూ దావీదు కీర్తన రాశాడని మనం చెప్పుకున్నాం. ఈ 23వ కీర్తనలో చాలా శ్రేష్టమైన సంగతులు దావీదు తన జీవిత అనుభవంలో నుండి రాశాడు. యెహోవా నా కాపరి అనే మాట, నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటావా అంటే నమ్ముకుంటాను అన్నట్లుగా రాసింది కాదు. ఇది తన యొక్క జీవిత అనుభవంలో నుండి చెప్పాడు. అది చాలా లోతైన మాట, చాలా శ్రేష్టమైన మాట.
ఇంకా దీనిని మనం ఆ వివరణలోకి మనం వెళ్తా ఉన్నప్పుడు 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన, ఈ మూడిటిని కూడా మనం ఆలోచన చేయాలి. ఈ 3 కీర్తనలకు కీర్తనల గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ 3 కీర్తనలు, ఒకటి 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన, ఈ 3 కీర్తనలు రాసినది దావీదే. ఈ 3 కీర్తనలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కాపరి కీర్తనలు అనే ఒక ప్రత్యేకత కూడా ఉంది. 22వ కీర్తనలో ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూడగలం. 23వ కీర్తనలో ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూడగలం. 24వ కీర్తనలో కూడా యేసుక్రీస్తుని మనము చూడగలం. అందుకని ఈ 3 కీర్తనలకు మరొక పేరు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇందులో యేసు ప్రభువారు మనకు కనబడుతున్నారు కాబట్టి మెస్సయా కీర్తనలను కూడా మనం చెప్పుకోవచ్చు. కాపరి కీర్తన అని, మెస్సయా కీర్తన అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అందులో మనం చూడగలం. 22వ కీర్తనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూడగలమని చెప్పుకున్నాం కదా. అందులో యేసు ప్రభు వారు మంచి కాపరిగా అందులో మనకు కనబడతాడు. 22వ కీర్తన సారాంశం అంతా కూడా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు మంచి కాపరిగా మనకు కనిపిస్తాడు. ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు సిలువ వేయబడతాడని ఎక్కడైనా చెప్పబడిందా అంటే మనం ఏ సమాధానం చెప్పాలి? యేసు ప్రభు సిలువ మరణాన్ని పొందుతాడని పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా చెప్పబడిందా అంటే 16వ వచనం చదవండి. 22:16. 22వ కీర్తన 16వ వచనం చదువుతున్నారు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. ఆ వచనం మీరు గుర్తుపెట్టుకోండి. అందులో కీర్తనకారుడు పలుకుతున్నాడు, నా చేతులను నా పాదములను వారు పొడిచి ఉన్నారు. ఇప్పటి వరకు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు. మరి దావీదు చేతులను, దావీదు పాదములను ఎవరైనా పొడిచారా? లేకుంటే దావీదును ఎవరైనా సిలువ వేశారా? లేదు. కానీ దావీదు రాస్తున్నటువంటి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వచనంలో మనం చూడగలం. అందుకని మెస్సయా కీర్తన అని మనం చెప్తా ఉన్నాం. ఆ కీర్తనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి దావీదు 1000 సంవత్సరాలకు ముందే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆ యొక్క మాటను రాశాడు. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు శిలువ వేయబడతాడని ఉందా లేదా? ఇక్కడ 22లో మనం చూస్తా ఉన్నాం. స్పష్టంగా ఆయన శిలువ మరణం, కాలు చేతులు మేకులు దిగగొట్టబడి శిలువ పైకు ఆయన దిగగొట్టబడి ఆయనను చంపుతారు అనే సంగతి ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియులారా, 22వ కీర్తనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా కనిపిస్తున్నాడని మనం చెప్పుకున్నాం. మంచి కాపరి, అంతే కదా. మంచి కాపరి యొక్క లక్షణం ఏమిటి? మంచి కాపరి ఏం చేస్తాడు? యోహాను సువార్తలో 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం, 10-11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసు ప్రభు ఎవరు? 23:1 మనం ఏం చదివాం? యెహోవా నా కాపరి అన్నాం. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 10:11లో యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను గొర్రెలకు. ఇప్పుడు కాపరి ఎవరు? అక్కడ యెహోవా అనే పేరుంది, ఇక్కడ యేసుక్రీస్తు అనే పేరు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి లక్షణం ఏమిటి? గొర్రెల కొరకు ఆయన
ప్రాణం పెడతాడు. ఒక్క మాట మనం గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు మంచి కాపరిగా ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు కదా. 100వ కీర్తన సారాంశంలో మనం ఏం గమనించగలం? మనం ఎవరమి? ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. మనమందరము కూడా ఆయన ప్రజలం. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన ప్రజలం, ఆయన మేపేటువంటి గొర్రెలం. మన కాపరి ఎవరు? యేసుక్రీస్తే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏమి మాట రాశాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమ ఎలా వ్యక్తం చేయబడింది అంటే, తాను ప్రేమించినటువంటి గొర్రెల కొరకు, తాను కాచే గొర్రెల కొరకు మంచి కాపరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణాన్ని బలియాగం చేశాడు. ఆయన ప్రాణం బలియాగం ఎందుకు చేశాడు? దేని కొరకు చేశాడు? ఊరికి నేనా, నువ్వు చూస్తా ఉండు, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, చచ్చిపోతాను అన్నట్టుగా కాదండి. అది లోక ప్రేమ, అది కూడా మోసమైన ప్రేమ. యేసుక్రీస్తు యొక్క ప్రేమ పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిపోయి ఉండగా మనలను బ్రతికించడానికి, మన ప్రాణాన్ని మరలా బ్రతికించడానికి ఆయన ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడానికి గల ఉద్దేశం, కారణం ఏమిటి? పాపము చేశాము మనము, అపరాధము చేశాము మనము, చచ్చిపోయినాం మనం. ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు? ఇప్పుడు మనలను బ్రతికించటానికి. చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనలను మరలా బ్రతికించటం కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు ఆయన మంచి కాపరి, మనల్ని ప్రేమిస్తున్న కాపరి. చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనలను బ్రతికించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంత గొప్ప ప్రేమ యేసు ప్రభు మన పట్ల చూపించిన ప్రేమ. పాపములో, అపరాధములో చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నాం. మన కొరకై ఆయన శిలువలో బలియాగమై తన పవిత్రమైన రక్తం చేత మన పాపములన్నిటినీ ఆయన కడిగాడు కదండి, కడిగాడు. మనమందరం కూడా పాపము నుండి విడుదల పొంది ప్రభు బిడ్డలుగా మనం మార్చబడ్డాం. ఇంకా ఈ కూడికలో ఎవరైనా మీ యొక్క పాపముల నుండి విడుదల పొందలేదా? యేసు ప్రభు యొక్క శిలువ రక్తం మీ యొక్క పాపములన్నిటినీ కూడా కడిగి మీ జీవితాన్ని పవిత్రం చేస్తుంది. కాబట్టి ఈరోజే, ఈ సమయముందే దేవుడు మీతో మాట్లాడుతుండగా మీ పాపము నుండి విడుదల పొందమని ప్రభు పక్షంగా తెలియచేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. తన అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు కార్చాడు. క్రీస్తు రక్తంలో మీ పాపములు కడుక్కుంటే మిమ్ములను కూడా ఆయన బ్రతికించి తన బిడలుగా చేసుకొని తన రాజ్యానికి పాత్రులనుగా చేస్తాడు. 23వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ 23వ కీర్తనలో మన ప్రభువారు ఎలా కనిపిస్తున్నారని మనం చెప్పుకున్నాం. ఆయన చెప్తున్నారు, ఎవరు చెప్పండి. ఆయన గొప్ప కాపరిగా కనిపిస్తా ఉన్నాడు. 22లో మనం చెప్పుకున్నాం, మంచి కాపరి. ఆయన మంచి కాపరి. 23వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు ఆయన గొప్ప కాపరి. ఆయన లాంటి కాపరి కాని, ఆయనకు మించిన కాపరి కాని మరెవరో కూడా లేరండి. యేసు ప్రభు గొప్ప కాపరి అని మనం చూస్తున్నాం. ఎందుకు? ఆయనే గొప్ప కాపరి కదా. కాపరి ఏం చేస్తాడు కదా, మనం చూసాం. ఆహారం పెడతాడు కదా, నీళ్లు త్రాపిస్తాడు, సేద తీరుస్తాడు, అన్ని విధాలా ఆదుకుంటాడు కదా. ఈ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. ఆయన
చక్కగా మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు, చక్కగా తీర్చేవాడు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, ఆయన మాటలు వింటే, ఆయన నమ్ముకుంటే మన కోరికలు తీరుతాయంట అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు నన్ను నమ్మండి మీ కోరికలన్నీ నేను తీరుస్తాను అని ఎక్కడా చెప్పలేదు. ఆయన కోరికలు తీర్చే దేవుడు అని మనం చెప్పట్లేదు, కానీ ఆయన మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చే దేవుడు ఆయన. పౌలు తన యొక్క అనుభవంలో నుండి చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 4:19. తన యొక్క విశేషమైనటువంటి సేవ అనుభవంలో తాను దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, దేవుడు నా అవసరాలన్నీ కూడా ఆయన తీర్చాడు. మీ అవసరాలు కూడా ఆయన, ఎవరి అవసరాలండి? ఆయన నమ్మిన పిల్లలందరి అవసరాలు తీర్చేవాడు, అక్కర తీర్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయన ఎవరని మనం చెప్తున్నాం? గొప్ప కాపరి. అందుకని పౌలు రాశాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూడగలం. యేసు ప్రభు ఆయన ఎవరు అంటే, ఆయన రాసిన ఒక శ్రేష్టమైన మాట అక్కడుంది, మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13:21లో పౌలు రాశాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఆయన ఎంత గొప్పవాడు! ఆయనే గొప్ప కాపరి. చాలా శ్రేష్టమైన మాట పౌలు అక్కడ ఉపయోగించాడు. ఆ మాట రాయకపోతే మనం ఆయన గొప్ప కాపరి అని మనం ఏ రిఫరెన్స్ ఎత్తుకోవాలో తెలియదు. గొప్ప కాపరి. ఆయన లాంటి కాపరి కానీ, ఆయనను మించిన కాపరి కానీ మరెవరు కూడా లేరని. ఏ సమయానికి ఏది కావాలో అక్కర ఎరిగిన వాడిగా, అవసరం తీర్చేవాడిగా, క్షేమాన్ని ఇచ్చేవాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గొప్ప కాపరి. 24వ కీర్తనలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా కనబడుతున్నాడంటే, ఆయన ప్రధాన కాపరిగా కనబడతా ఉన్నాడు. మరలా చెప్పండి. 22లోనేమో మంచి కాపరిగా, 23వ కీర్తనలోనేమో గొప్ప కాపరిగా, 24వ కీర్తనలోనేమో ప్రధాన కాపరిగా మన ప్రభువుని మనం చూడగలం. ప్రధాన కాపరి అంటే ఏమిటి? ప్రధాన కాపరి అంటే ఏంటి? స్థానిక సంఘంలో బాధ్యత వహించి సేవ జరిగించేవారు ఉంటారు. అవును కదా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు రాసిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులనుగా. ఎక్కడా? స్థానిక సంఘంలో సంఘం క్షేమాభివృద్ధి పొందడం కొరకు దేవుడు కొందరిని కాపరులను నియమించాడు. ఇప్పుడు కాపరు ఎక్కడున్నారు చెప్పండి? ఒక్కడు కాదు, ఎంతమంది? ఒకళ్ళ కంటే ఎక్కువ. ఎక్కడుంటారు వాళ్ళు? స్థానిక సంఘంలో దేవుడు కాపరులను ఉంచాడు. స్థానిక సంఘం అనేది దేవుని యొక్క మంద అనుకుంటే, ఈ యొక్క దేవుని మందను కాచే బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడట? కాపరులకు అప్పగించాడు. వారినే మనం పెద్దలు అని కూడా అంటున్నాం. వారిని మనం పెద్దలు అంటున్నాం, కాపరులు అన్నాడు. అందుకనే స్థానిక సంఘాన్ని కాచే బాధ్యత దేవుడు పెద్దలకు అప్పగించాడు. ఆ మాటనే మనం ఎరిగినటువంటి మాట మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం సందర్భాన్ని బట్టి.
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త అని చెప్పాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘాన్ని కాచే బాధ్యత దేవుడు కాపర్లకు అప్పగించాడు. అందుకనే మరొక మాట కూడా అక్కడే ఉపయోగించాడు. ఆ సంఘాన్ని కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులు అన్నాడు, కాపరి అన్నాడు. వారికే మరొక పేరు దేవుడని చెప్పాడు, అధ్యక్షులు అన్నాడు. అధ్యక్షులనుగా నీ ఉంచెనో ఆ దేవుని మందను మీరు జాగ్రత్తగా కాయాలి. ఆ దేవుని మందను జాగ్రత్తగా కాయాలి. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయన ప్రధాన కాపరి. స్థానిక సంఘంలో ఎవరున్నారు? స్థానిక సంఘాన్ని కాచేటువంటి స్థానిక కాపరులుంటారు. ఈ యొక్క స్థానిక సంఘంలో దేవుని ఆత్మచేత నియమించబడి దేవుడు అప్పగించిన పనిని నెరవేరుస్తూ ఉంటే, ఆ ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ఆయన వచ్చినప్పుడు ఈ స్థానిక సంఘంలో ఉన్న కాపరులకు ఏం చేస్తాడు? మరి ఏదైనా పని చేస్తే జీతం ఇవ్వాలి కదా. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తున్నాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు అంటే స్థానిక సంఘంలో ఉన్న కాపరులు, ఆ కాపరులకు దేవుడు ఏం చేస్తాడట? వాడబారని మహిమ కిరీటాన్ని వారికి అనుగ్రహిస్తాడు. స్థానిక సంఘంలో కాపరులుగా వారు చేసినటువంటి పనికి ప్రతిఫలంగా, జీతంగా దేవుడేమిస్తాడు? వారికి ఏమిస్తాడండి? ఏం కిరీటం? అక్కడ రాసి ఉంది కదా, మహిమ కిరీటం. స్థానిక సంఘంలో పెద్దలకు దేవుడు అప్పగించిన బాధ్యత, దేవుడు వారికి ఇచ్చే జీవితం, బహుమానం ఎంత గొప్పదండి. ఆ పెద్ద పని, ఆ కాపరి పని చాలా శ్రేష్టమైంది, గొప్పది. దేవుని ద్వారా ఆ ప్రధాన కాపరి యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ స్థానిక సంఘంలోని కాపరులకు ఆయన ఏం చేస్తాడు? మహిమ కిరీటాన్ని ఇస్తాడు. యేసు ప్రభు ప్రధాన కాపరి. 24వ కీర్తన సారాంశం అది అని మనం గమనించాం ప్రియులారా. మళ్ళా ఇప్పుడు మనం 23వ కీర్తనలోకి వద్దాం. 23వ కీర్తనలో దావీదు తన యొక్క వ్యక్తిగత జీవిత అనుభవాలను మాట్లాడుతున్నాడని మనం చెప్పుకున్నాం. 23వ కీర్తన ప్రారంభ వచనం మనం చూసినప్పుడు యెహోవా నా కాపరి అని చెప్పాడు. ఎవరు కాపరి? పర్సనల్ రిలేషన్షిప్ అంటాం దాన్ని. వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగత సంబంధం. నా అని ఎప్పుడు మనం చెప్పగలం? ఎప్పుడు చెప్పగలం? మనం ఎప్పుడు చెప్పగలం? నా అనేది ఇది నా బైబిల్ అని మనం ఎప్పుడు చెప్పగలం? ఇది నా ఫోన్ అని మనం ఎప్పుడు చెప్పగలం? అది మన సొంతం అవ్వాలి. ఏ కారో బండో అయితే మన పేరును రిజిస్టర్ అవ్వాలి. ఇల్లు అనుకోండి, మన పేరు రిజిస్టర్ అవ్వాలి. అప్పుడే నా ఇల్లు అని చెప్పగలం కదా. ఇప్పుడు దావీదు యొక్క అనుభవం కూడా అలాగే ఉంది. యేసు ప్రభు నా కాపరి అన్నాడు అంటే ఆయన ప్రభువుని తన రక్షకునిగా, తన దేవునిగా, తన ప్రభువునిగా ఆయన స్వీకరించే పలుకుతున్నట్ట, స్వీకరించకుండా పలుకుతున్నట్ట? ఆ అనుభవంలో ఉన్నాడు. నా కాపరి, ఆ వ్యక్తిగత సంబంధం
దావీదు కలిగినట్లుగా మనం చూడగలం. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ఈ యొక్క కాపరి దావీదు స్వయంగా ఆయనే గొర్రెల కాపరి అయి ఉన్నాడు. అలాంటి కాపరి దేవుడు తీసుకుని వచ్చి ఏం చేశాడంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని కాచేటందుకు నియమించాడు. అసలు దావీదు ప్రారంభ జీవితం ఎక్కడ? దేవుని ద్వారా అనుగ్రహించబడిన జీవితం ఏంటి అని మనం చూస్తే దావీదు కాపరి, ముందేమో గొర్రెల కాపరి, తర్వాత దేవుని ప్రజలైనటువంటి మంద ఇశ్రాయేలు వారిని కాచేటువంటి కాపరిగా మనం చూడగలం. ఈ రెండు మాటలు మనం చూసి ముందుకు వెళదాం. చూడండి, కీర్తనల గ్రంథంలోనే దావీదును దేవుడు ఎలాగన బయటికి తీసుకుని వస్తున్నాడో మనం ఎరిగిన మాటే మనం మరలా జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. 78వ కీర్తన 70వ వచనం. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. మరొక మాట కూడా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34:23. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును అన్నాడు. తన యొక్క జీవితం ఎలా ఉంది అంటే ఆయన గొర్రెలను కాచేటువంటి వాడు దావీదు. దావీదు గొర్రెల కాపరి. ఆ గొర్రెలను కాచేటువంటి ఆ దావీదును తీసుకుని వచ్చి దేవుడు ఎంతగా హెచ్చించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కాచేటందుకు కాపరి. అక్కడ గొర్రెలు, ఇక్కడ మనుషులు, అంతే తేడా. కానీ ఇది చాలా శ్రేష్టమైన దేవుని చేత దీవించబడిన అనుభవం. ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడటం అంటే దేవుడు కోరుకొని ఆయన నియమించాడు. ఇది చిన్న విషయం కాదు. చాలా గొప్ప సంగతి దావీదు జీవితంలో దేవుడే నెరవేర్చారు. 23వ కీర్తనలో మరలా మనం చదువుతున్నాం చూడండి. యెహోవా నా కాపరి అని పలుకుతా ఉన్నాడు. యెహోవా నా కాపరి. ఇప్పుడు కాపరి అంటే మనం అర్థం ఏమిటని మనం చెప్పుకోవాలి. అసలు ఆయన ఏం చేస్తాడు? కాపరి చేయవలసింది ఏంటి? మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక 4 సంగతులు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతా ఉన్నాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎన్ని వచనాలు చదివాం? ఒక్క వచనం చదివాం. ఈ ఒక్క వచనంలో కాపరి యొక్క లక్షణం ఏమిటో 3 సంగతులు చెప్పాడు. చూడండి, మరలా కాపరి యొక్క లక్షణాలు 3 ఉన్నాయి అక్కడ. కాపరి ఏమేం చేయాలి, ఏమేం చేస్తాడు అంటే చూడండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. కాపరి లక్షణం ఏంటి? ఒకటిది మందను మేపాలి.
అది మొదటి మాట. రెండవ మాట చూడండి, రెండవ లైన్ చివరిలో ఉంది. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. రెండవ మాట ఏముందండి? ఒకటి మేపును అని మనం చదివాం, రెండవది మోయును అని మనం చదువుతున్నాం. మూడవ మాట ఏముంది చూడండి, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఈ మూడు మాటలు చెప్పండి. ఇప్పుడు కాపరి ఏం చేయాలి? ఆయన లక్షణం ఏమిటి అంటే మేపేవాడు, రెండవది మోసేవాడు, మూడవది నడిపించేవాడు. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. స్పష్టంగా చదవండి. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలుని చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి అన్నాడు. కాపరి లక్షణం ఏమని చెప్పబడింది ఇక్కడ? ఏమండి? మందను కాపాడేవాడు. ఒకటి మేపేవాడు అని మనం చదివాం, రెండవది మోసేవాడు అని చదివాం, నడిపించేవాడు అని చదివాం. ఇక్కడ నాలుగవది కాపాడేవాడు. ఇప్పుడు దావీదు యెహోవా నా కాపరి అన్నప్పుడు ఈ 4 మాటలు దానికి మనం కలిపితే ఇప్పుడు దావీదు మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? మేపేవాడు కదా, నన్ను మోసేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను కాపాడేవాడు కూడా ఆయనే. ఎంత శ్రేష్టమైన ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు. దేవునికి తనకు కలిగిన సంబంధం ఎలాంటిదో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అలా మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు దావీదు కేవలం పెదాలతో నోటి మాటతో ఆ మాట చెప్పినవాడు కాదు. యెహోవా నా కాపరి అన్నాడంటే అందులో ఎంతో లోతైన అర్థం ఉంది. దానిని అనుభవించే చెప్పాడు కదా, దానిని ఆయన అనుభవపూర్వకంగా ఎరిగి ఆ మాటని చెప్పాడు. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఆ కాపరి లక్షణం అనేది మనం వివరిస్తే అది కాపరిలా సదస్సు అయింది, అందుకనే చెప్పట్లేదు. కాపరి ఏం చేస్తున్నాడంటే తన మందను మేపుతున్నాడు, తన మందను మోస్తున్నాడు, తన మందను నడిపిస్తున్నాడు, తన మందను కాపాడుతున్నాడు. అందుకని మనలను ఎవరైతే కాస్తున్నారో కదా, ఎవరు ఇప్పుడు మనల్ని కాసేది? స్థానిక సంఘం సంగతి. ఎవరని మనం చెప్పుకుంటున్నాం? మన మధ్య పని జరిగించుచున్నటువంటి దేవుని యొక్క సేవకులు కదా, వారు సువార్థికులు కావచ్చు, లేకుంటే పెద్దలు కావచ్చు. మన మధ్య వారు ఏం చేస్తున్నారు? ఆ దేవుడు వారికి అప్పగించిన పనిని వారు నెరవేరుస్తున్నారు. కాబట్టి వారికి మనం లోబడాలి, వారిని మనం గౌరవించాలి, వారిని మనం సన్మానించాలి కదా, వారికి విధేయత చూపించాలి. వారు చెప్పినట్లుగా దేవుని మార్గంలో కదా, వారు నడిపిస్తున్నట్లుగా దేవుని మార్గంలో తప్పకుండా మనం నడిచినప్పుడు కదా, ఇక్కడ స్థానిక సంఘంలో కాపరి ద్వారా నడిపించబడతాం. ప్రధాన కాపరి ద్వారా ఈ స్థానిక సంఘంలో ఉన్న కాపరులు నడిపించబడతారు. అలా దేవుని యొక్క సంఘంలో బాధ్యత కలిగి మనలను కాస్తున్నటువంటి కాపరులకు లోబడి విధేయత కలిగి మనం నడుచుకున్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. మన ద్వారా దేవుని నామానికి మహిమ కూడా కలుగుతుంది. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన
కొద్ది సమయం నీ మాటలు వినే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన ప్రకటించబడిన మీ మాటలు నాయన అనేకులకు ప్రయోజనకరంగా ఉండినట్లు మీరే చేయండి నాయన. అల్పుడునైన నన్ను మీరు కనికరించినందుకు స్తోత్రం. మీ సన్నిధిలో నాయన మరి యొక్క దాసు నిలిచి మీ మాటలు అందించట కొరకై మీరు కృప సహాయం మెండుగా అనుగ్రహించి మీ ఆత్మతో నడిపించమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.